ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో జీప్ డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. గొంతు కోసి ప్రత్యర్థులు చంపినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆటోనగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ మదన్ ప్రసాద్ ఇంటికి వస్తూ ఉండగా గొంతు కోసేశారని అనుమానిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశారనే కారణంతోనే హత్య జరిగినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో జీప్ డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. గొంతు కోసి ప్రత్యర్థులు చంపినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆటోనగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ మదన్ ప్రసాద్ ఇంటికి వస్తూ ఉండగా దారి కాసి గొంతు కోసి మరీ హత్య చేశారు. గత ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశారనే కారణంతోనే హత్య జరిగినట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి తిరుపతి నుంచి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. తిరుపతిలో జీప్ డ్రైవర్ దారుణ హత్య జరిగినట్లుగా తెలుస్తోంది. గొంతు కోసి మరి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి, తిరుపతిలో అత్యంత దారుణ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేశారని చెప్పి ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా గొంతు కోసి చంపడం జరిగింది. తిరుపతిలోని ఆటో నగర్ లో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఇక పోలీసులు చెప్తున్న దాని వివరాల ప్రకారం అతను మదన్ ప్రసాద్, అంటే ఆయన వృత్తిరీత్యా డ్రైవింగ్ చేస్తూ కూడా జీవనం సాగిస్తూ ఉంటాడు. తిరుపతి, తిరుమల కావచ్చు, లేదంటే ఇతర ప్రాంతాలకు ఒక వెహికల్ పెట్టుకుని ప్రైవేట్ గా డ్రైవర్ గా పనిచేసుకుంటూ కూడా ఆయన జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే గత 2 నెలల క్రితం ఈ మధ్య కాలంలో జరిగిన ఎలక్షన్ కి సంబంధించి అతను ఏదైతే ఇక్కడ ఆటో నగర్ లో, రేణిగుంట సమీపంలో ఉన్న ఆటో నగర్ లో టీడీపీకి యాక్టివ్ గా ఉన్నారన్న నేపథ్యంతోనే కొంతమంది అతని పైన కక్ష కట్టారంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. దాని ప్రకారంగానే పథకం ప్రకారం అతన్ని అత్యంత దారుణంగా కొంతమంది దుండగులు చంపి, అంటే గొంతు కోసి చంపడం జరిగిందని కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి వైసీపీ నేతలు, స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేతల పాత్ర ఎంత ఉంది, లేదంటే బయట నుంచి అంటే కిరాయి ముఠా ఎవరైనా వచ్చి అతని మీద దాడి చేసి గొంతు కోసారా? ఎందుకంటే చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించిన ఆనవాళ్లు పోలీసులు ఇప్పటికే కూడా సేకరించడం జరిగింది. ప్రాథమిక దశలోనే వీళ్ళు బయట నుంచి వచ్చి ఇతన్ని అత్యంత దారుణంగా చేస్తుంటారనే ఒక ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. లేదంటే లోకల్ గా ఉన్నటువంటి డ్రైవర్లే అతన్ని ఈ రకంగా దాడి చేసి చంపేశారా? అంటే రకరకాల కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఏదైనా సరే టాక్సీ డ్రైవర్లకు వీళ్ళ మధ్య ఏదైనా గొడవలు ఉన్నాయా, మరి ఆ కోణంలో ఈ పొలిటీషియన్ గా ఇతను కొద్దిగా యాక్టివ్ గా ఉన్నాడు కాబట్టి మరి ఒకవేళ అలా చంపితే అది పొలిటికల్ గా ట్రెండ్ తిరుగుతుందనే కోణంతో అట్లేదైనా చేశారా? ఇట్లా రకరకాల అంశాల మీద విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే అనుమానితులుగా ఉన్నటువంటి ఒక 4 అయితే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఇతను అత్యంత దారుణంగా చంపిన నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవడం జరిగింది. అందరూ చూస్తుండగానే కళ్ళ ముందునే కత్తులు తీసుకొని వచ్చి అత్యంత దారుణంగా రాత్రి సమయంలో చంపడం అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసిందని మనం చెప్పొచ్చు. మొత్తం మీద పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఇవాళ రేపటి లోపల దానికి సంబంధించిన ప్రధాన నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటామని చెప్తున్నారు. అయితే అనుమానితులు మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. బ్రాహ్మణి. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.